శ్రీలీల మంచి అందగత్తె. తెరపై గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. డాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కథల ఎంపిక విషయంలో మాత్రం తప్పు చేస్తుందని సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొంతమంది హీరోయిన్లకు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వస్తుంది. ఫలితం ఎలా ఉన్నా సరే ఆ హీరోయిన్ కి మాత్రం వరుస అవకాశాలు వస్తాయి. ఒక హిట్ పడిందంటే స్టార్ హీరోయిన్ల సరసన చేరిపోతుంది. అలాంటి హీరోయిన్ మన శ్రీలీల. పెళ్లి సందడిలో తనదైన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది ఈ మిల్కీ బ్యూటీ శ్రీలీల. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక రెండో సినిమా ధమాకా సూపర్ హిట్ కావడంతో తన గ్లామర్, డాన్స్ ప్రధాన ఆకర్షణ అవడంతో రెండో సినిమాకే శ్రీలీల స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. ధమాకా మూవీ హిట్ తర్వాత టాలీవుడ్ మొత్తం శ్రీలీల పేరునే ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నాయి. బడా బ్యానర్స్ అన్ని శ్రీలీలకు అడ్వాన్స్ ఇచ్చేశాయి. అయితే శ్రీలీల ఇక్కడే తప్పు చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. పాత్ర ప్రాధాన్యతను చూసుకోకుండా హీరో, బ్యానర్స్ పేర్లను చూసి సినిమాకు సైన్లు చేసేస్తుందని, ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాపులతో డేంజర్ జోన్ లోకి వెళ్తుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్ల పడ్డాయి. రామ్ తో నటించిన స్కంద, వైష్ణవి తేజ్ తో నటించిన ఆదికేశవ, నితిన్ తో నటించిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చిత్రాలన్నిటిలోనూ శ్రీలీలానే హీరోయిన్. ఈ సినిమాలన్నీ నెలల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి చతికిల పడ్డాయి. అయితే ఆమె కీలక పాత్రలో నటించిన భగవాన్ కేసరి మాత్రం హిట్ టాక్ సంపాదించుకుంది. అది కాస్త బాలయ్య ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే శ్రీలీల ఆశలన్నీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన గుంటూరు కారం సినిమాపైనే పెట్టుకుంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడతానన్న ఆశతో ఉంది. కానీ ఆ సినిమా జనవరి 12న విడుదలైన మొదటి రోజే నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో శ్రీలీలకు ఉన్న ఒక్కగానొక్క అవకాశం కూడా చేజారిపోయిందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో పూజా హెగ్డే, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు కూడా ఇలాంటి తప్పులే చేసి తెలుగు తెరకు కనుమరుగైపోయారని, ఇప్పుడు శ్రీలీల కూడా అదే లిస్టులో చేరిపోతుందని టాలీవుడ్ మేధావులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మంచి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలలో నటించకపోతే శ్రీలీల టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయే అవకాశాలు లేకపోలేదని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.